బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేతల అమరావతి పర్యటనపై ఎంపీ కేశినేని శివనాథ్ స్పందించారు. అమరావతి పర్యటన పేరుతో అమరావతిపై దాడికి వైసీపీ మూకలు యత్నించాయని శివనాథ్ మండిపడ్డారు. అమరావతిలో పర్యటించిన వ్యక్తుల్లో గతంలో సెంట్రల్ టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారే ఉన్నారని, తమ పార్టీ నాయకులపై దాడులకు పాల్పడిన వారే ఇప్పుడు కూడా కనిపిస్తున్నారని కేశినేని శివనాథ్ ఆరోపించారు. వారిలో మావిగన్ అనే నాయకుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. గతంలో గుడివాడ మాచర్లలో బోండా ఉమా పర్యటించిన సమయంలో రోడ్లు కర్రలతో దాడులు జరిగాయన్న విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని ఎంపీ కేశినేని శివనాథ్ గుర్తు చేశారు. ఆ ఘటనలపై మాట్లాడని వారు ఇప్పుడు రైతుల నిరసనలను దాడిగా చిత్రీకరించడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలపడం ప్రతి పౌరుడి హక్కు అని, రైతులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే దానిని దాడిగా చిత్రీకరించడం కంటే హాస్యాస్పదమైన విషయం మరొకటి ఉండదని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకుని వాస్తవాలను అంగీకరించాలని కేశినేని శివనాథ్ సూచించారు. చక్కగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము ప్రతి చోట వెళ్ళి ఏం అభివృద్ధి జరుగుతుందో చెబుతున్నాం. ఒక్కరోజు కూడా ఈ గుండెల ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైతే అమరావతికి వెళ్ళిన పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఒక రాయి మట్టి కూడా వేయలేదు. వాళ్ళ పొలాలకు కూడా రేట్లు వచ్చే విధంగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసాము. కాబట్టి వాళ్ళ కుటుంబ ఆస్తులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు నిన్నైతే ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళందరూ గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆఫీసును దాడి చేశారు. మాకు ఇక్కడ ఉన్న నాయకుల మీద దాడి చేశారు. అమరావతిని వద్దు మావిగన్న అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి అమరావతి నాయకుల మీద మొసలికి అన్నీరు కాడుస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, అభివృద్ధి చూపిస్తున్నాం. అమరావతిలో రోజు అభివృద్ధి జరుగుతుంది. తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో మీరు చూస్తే నిజంగా దాడి అంటే నిన్నేం దాడి జరగల. మా బోండా ఉమా గారి గుడివాడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మాచర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన కారు మీద ఏ విధంగా కత్తులు రాడ్డులు గన్నులతో ర్యాలీ చేశారో మనం చూసాం. నిన్న రైతులు నిరసన చేస్తే దాన్ని దాడంటే దాన్ని ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేం లేదు. ఇవాళ చక్కగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము ప్రతి చోట వెళ్ళి ఏం అభివృద్ధి జరుగుతుందో చెబుతున్నాం. ఒక్కరోజు కూడా ఈ గుండెల ప్రాంతంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవరైతే అమరావతికి వెళ్ళిన పెద్ద రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. ఒక రాయి మట్టి కూడా వేయలేదు. వాళ్ళ పొలాలకు కూడా రేట్లు వచ్చే విధంగా మేము ఇక్కడ శంకుస్థాపన చేసాము. కాబట్టి వాళ్ళ కుటుంబ ఆస్తులు కూడా పెరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడు నిన్నైతే ఎవరైతే దాడికి వెళ్ళారో వాళ్ళందరూ గతంలో మా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆఫీసును దాడి చేశారు. మాకు ఇక్కడ ఉన్న నాయకుల మీద దాడి చేశారు. అమరావతిని వద్దు మావిగన్న అన్న నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు వెళ్ళి అమరావతి నాయకుల మీద మొసలికి అన్నీరు కాడుస్తున్నారు. మేము అభివృద్ధి చేస్తున్నాం, ప్రజల్లో ఉంటున్నాం, అభివృద్ధి చూపిస్తున్నాం. అమరావతిలో రోజు అభివృద్ధి జరుగుతుంది. తట్టుకోలేక ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు. గతంలో మీరు చూస్తే నిజంగా దాడి అంటే నిన్నేం దాడి జరగల. మా బోండా ఉమా గారి గుడివాడ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, మాచర్లు ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయన కారు మీద ఏ విధంగా కత్తులు రాడ్డులు గన్నులతో ర్యాలీ చేశారో మనం చూసాం. నిన్న రైతులు నిరసన చేస్తే దాన్ని దాడంటే దాన్ని ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకేం లేదు. ఇవాళ చక్కగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మేము ప్రతి చోట వెళ్ళి